మళ్ళీ बाहर यार और क्या होते होटल 4 बजे तक कलश హల్వాకు ఇది హల్వా స్టార్ట్ అయింది. ఆల్రెడీ కలిసి పెట్టుకున్నాడు ఇదాలు రవ్వ ఇట మొత్తం హల్వాకు అనమాట. వంటలు రెడీ అయినాయి, స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఇక సబ్బుగా తింటాడు మా బావ. ఇప్పుడు పుచ్చుకున్నావు ఏది బావి? ఓ హల్వా చేసే కలరా? హల్వా తొందరనే అవుతుంది. ముందు మనకు అన్నం కావాలి. వాన మొగలు చాలా అవుతుంది. అయిపోయింది. ఫటాఫట్ ఫటాఫట్ చేసి పడేస్తుంది అమ్మ బా. హల్వా అయినాక అన్నం అయితే పెట్టిండు, బగారా అయితే పెట్టిండు. అవి బాగా ఫ్రై అయినాక మంచిగా ఉల్లిగడ్డలు అవి వేసాడు. అవి ఫ్రై అయినాక ఇక అన్నం పోసి మొత్తం మళ్ళీ వైటానానికి పెడతాడు. అన్నం పెట్టినాక ఇక ఆలుగడ్డలు అవి తయారు చేస్తున్నాడు అయితే వాళ్ళు. ఇక వేయినాక స్టార్ట్ మళ్ళా కూరగాయలు. పప్పు వంకాయ సాంబార్ అంతే కదా? పప్పు వంకాయ సాంబార్ అంతేనా? అంతే అంతే. హల్వాకు సంబంధించిన సామాన్ అయితే మొత్తం వేస్తున్నాం ఒకటేసారి. బా పోయింది ఇప్పటిదాకా. బా ఇది హల్వాలకే కదా? అయితే నిన్న జోక్ ఏంటంటే సేఫ్ పండ్లు తీసుకున్నాము. సేఫ్ పండ్లు తీసుకున్నాక 200 ఇచ్చినాం అనమాట. 200 ఇస్తే ఏమైంది తెలుసా? మళ్ళీ రిటర్న్ మాకు 100 రూపాయలు వచ్చినాయి. శ్రీధర్ బడి చాలు చేయండి, శ్రీధర్ బడి చాలు చేయడు. ఇక బయటకు వచ్చినాక నవ్వుకున్నాం. అంటే ఆయన మమ్మల్ని మోసం చేయాలనుకున్నాడు, మేము ఆయన మోసపోయాడు అనమాట. దేవుడు గణపతి మా అనుకున్నందుకు వచ్చినవి. ఈ గాలి బస్తా బస్తా పెట్టబట్టింది. బియ్యం కడుతున్నా మా ఊరు బగారకు. నిమ్మకాయలు అది చిత్రాన్నానికి పులిహోర ఏనే కదా. అది తీసుకో. ఏ నిదాన పోయరే చిట్టుతుంది రగేందర్. చూసుకుంటావా? చేతుల మీద పడాక చూసుకుంటాం అవుతాడు ఒకవేళ. మా సులుతుంది మరలా 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 అని. ఆయన పోయిరా అంటే ఐదు జల్లెడ వాటినాడు పోయి వాటి కొట్రా. దానికి ఇట్లా చేసి కొట్రా. రపని వేసుకుంటాయి. అని ఆయన కట్టెలు తాళవా? అన్నీ ఒకటిసారి వేసి పెట్టమంటావు. మళ్ళీ కట్టెలు తాళపోతే మళ్ళీ కట్టెలు కురకాలి. ఆడ ఉన్న కట్టెలు పెట్టి యువతలు పెట్టు. మళ్ళీ రైస్ అయితే నానబెట్టాం. మళ్ళీ బగారకు అనమాట. బగారకు నానబెట్టాం. మొత్తం మళ్ళీ వంటలు అయితే రెడీ అవుతున్నాయి. మొత్తం ఒక్కొక్కటి వంటలు అయితే రెడీ అవుతున్నాయి. మా బావ అయితే కష్టపడుతుడు. ఇది మళ్ళీ బగారకు ఇచ్చిండు. ఇది పప్పు ఉడుకుతూనే ఉంది. ఇంకా పప్పు
మటన్ అందుకు పప్పు తొందరగా ఉడకలేదు. ఇక బగారా అయితే అయింది. ఒకటి స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి అనమాట. ఒక్కొక్కటి తొందరగా వాడమొగలు అవుతున్నట్టు బాగానే తిప్పలాడుతుంది మా బావ. వంటలు అయితే అయిపోయినాయండి. పులిగొర అయ్యో బాగుంది చేస్తారు. వానమొగలు అయితే జీవచ్చంగా అయింది. భగవంతుడు దేవాలి ఇలా ఒక్కరోజు రాకపోతే చాలు. పాపడాలు అయితే దేవుతురు. ఇక మొత్తం వంటలు అయితే రెడీ చేసి మొత్తం కలిపి పెట్టామన్నమాట. వంటలు రెడీ అయిపోయినాయి మొత్తానికి. ఆల్మోస్ట్ కంప్లీట్. కానీ వాన ఇవాళ ఒక్కరోజు దేవుని దయ వాళ్ళ గణపతి విఘ్నేశ్వర మహారాజు వల్ల ఇవాళ ఒక్కరోజు వానలు రాకపోతే అన్నదానం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది మా వద్ద. అంతా భగవంతుందయ్యా. 4 గంటల కంప్లీట్ అన్నాడు. 4 గంటల కంప్లీట్ చేసి ఇచ్చిండు మా బావ. అయిపోయినా బా? అయిపోయినాయి. 10 నిమిషాలు తక్కువనే ఉంది అంట 4 గంటలకు. చూడు వాన వచ్చేటందుకు ఆగమాగం బాగా చేస్తుంది. చెప్పిన కూడా నూనె లేదు నీళ్ళు లేదు చేస్తున్నారు పాపడాలు. కానీ అవి వచ్చే ఉంటున్నాయి. బాగా నూనె లేనైతే బాగా వస్తున్నాయి కదా బా? చూడండి వాడుతున్నాయి. అన్నదానం అయితే స్టార్ట్ అయిందండి. మేము అన్నదానం స్టార్ట్ చేశాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఉదయంకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు జరుపుకొని ఇప్పుడు అన్నదానం అనేది స్టార్ట్ చేసామన్నమాట. తిన్న తర్వాత దయచేసి ప్లేట్లు మొత్తం అక్కడ లాస్ట్ లో డ్రమ్ ఉంటుంది, డ్రమ్ములో వేయండి.